దాన్ని కల్పవృక్షం అని చెప్తాను, ఎందుకంటే రోజుకు ఒక 80-70 ఇచ్చాను, ఇలా వచ్చేసి ఓ అంతే. ఒక క్షణం ఈల్డ్ ఎక్కువ వచ్చింది, ఫుల్ ఈల్డ్. ఇది ఆల్రెడీ ఫస్ట్ హార్వెస్ట్ అయిపోయింది, సెకండ్ హార్వెస్ట్ అని ఉంచేసాను. చాలా హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభా. ఈరోజు మనం శ్రీకాకుళంలో సాయిరామ్ వాళ్ళ గార్డెన్ చూడడానికి వచ్చామండి. సో ఈ గార్డెన్తో చిన్న అనుభవంగా ఉంది. ఏంటి అంటే రీసెంట్గా సాయికి ఆర్గానిక్ మేళాలో అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. సో తిన గార్డెన్ లో అన్ని రకాల కూరగాయలు, పళ్ళు, తర్వాత పువ్వులు అన్ని రకాలు పెంచుతున్నాడు అనమాట. చాలా చిన్న అబ్బాయి, బట్ చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నాడు నిజానికి. అండ్ చాలా మంచి మంచి థాట్స్ తో మంచి మంచి కూరగాయలు అన్ని పెంచుతున్నాడు అనమాట. అండ్ వాళ్ళ అమ్మగారు ఏంటమ్మా మీ వాడు గార్డెన్ చేస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది? సరదాగా ఉంటుంది. అవునా? ఆవిడ చేతితో ఏ వేసినా చాలా బాగా వస్తాయి అంటండి. సో పెద్దగా రావు, అసలు ఇన్స్పిరేషన్ ఎలా సాయి? నాకు ఇన్స్పిరేషన్ అంటే ఫస్ట్ ఇన్స్పిరేషన్ మా మమ్మీయే. బట్ కోవిడ్ లో చిన్న ఈ గార్డెన్ స్టార్ట్ చేయడానికి చిన్న ఇన్సిడెంట్ ఒకటి ఉంది. ఏంటి అంటే కోవిడ్ లో మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు ఫస్ట్ కోవిడ్ లో. సో ఒక 1 year వరకు మేము నార్మల్ అవ్వలేదు, కాస్త ఇంకా డిలే అయిపోయాం. సో మా మమ్మీకి మొక్కలంటే ఇష్టం. మా డాడీ ఉండేటప్పుడు ఆ సిమెంట్ కుండి కట్టించారు, కానీ అప్పుడు ఏం మట్టి ఏం వేయలేదు. సో అక్కడ వేస్తే దీనికి ఎర్లీ మార్నింగ్ మైండ్ డివియేట్ అవుతుంది కదా అనే ఆలోచనతో ఆ కాన్సెప్ట్ తో వేసాను. అది వేయటం నాకు ఇంకా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయ్యింది. ఆ ఒక్క కుండి కాస్త మొత్తం అయిపోయింది, అలాగా అంటేసింది అనమాట. కరోనా వైరస్ అంటున్నట్టు మొత్తం ఇంట్రెస్ట్ అందరికి అంటేసింది. మీకు బాగా హాయిగా అనిపిస్తుంది? టైం తెలీదు, మెయిన్ ఒక కాఫీ టీ పట్టుకొని వస్తారా మీదకి? గరికపూసలు తీస్తారా? పారిజాతాలు అయితే విపరీతంగా అయ్యాయి. రెగ్యులర్ గా ఏవైతే యూజ్ ఉంటాయో అవి మాత్రమే, అంటే ఈ డెకరేషన్ పర్పస్ గా గానీ, నాకున్నది చిన్న ప్లేస్. సో దానికోసం నేను టైం ని వేస్ట్ చేయడం కానీ, ప్లేస్ ని వేస్ట్ చేయడం కానీ చేయను. శ్రీకాకుళంలో చాలా మంది గార్డెనర్స్ ఉన్నా, యంగ్ గార్డెనర్ గా తనకు అవార్డు వచ్చింది. సో అవార్డు వచ్చిందంటే అంత సింపుల్ విషయం ఏం కాదండి. స్ట్రగల్ ఏంటుందో, కష్టం ఏంటుందో ఇప్పుడు మనందరం కూడా చూద్దాము. ఒక మొక్కకి తనకు ఒక స్టోరీ ఉంటుంటది ఖచ్చితంగా. సో అదేంటో తెలుసుకున్నారండి. సో మీకు పైనుంచి ఓవరాల్ గా గార్డెన్ ఒకసారి చూపించాను కదా. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. తను ఏమేమి పెంచుతున్నాడో ఒకసారి ఐడియాకి. ఇక్కడ 2 rows లోని మొత్తం స్టాండ్ చేసుకున్నావు కదా సాయి? 2 rows పెట్టాను. ఒక 4 feet కాదు, 3 feet వరకు పెట్టాను. ఇది 6.5 feet వచ్చింది. 6.5 పెట్టాను. కలిపి సెట్ లేదు, ఇక్కడ నుంచి కింద వరకు 6.5 feet పెట్టాను. హైట్. ఈ స్టాండ్ ఏమో 9 inches పెట్టాను. ఇప్పుడు దీనికి కనెక్షన్ లేదు కదా? ఏం లేదు, సెపరేట్ ఇలా తీస్తే వచ్చేస్తాయి. ఇది ఒక షామియానా లాగా పెట్టేశారు. అంటే ఇది పెర్మనెంట్ గా పందిరి, పెర్మనెంట్ పందిరి. సో కదలదు. ఇది కలిపేశారు. కిందన మేకులు పెట్టేసి జస్ట్ వెల్డింగ్ చేయించాను అంతే. ఈజీగా రిమూవబుల్ కూడా అయిపోద్ది, మనం కంటిన్యూస్ గా ఉంచాలి అనే ఉండదు, సింపుల్ గా వచ్చేస్తుంది. ఇవి స్టాండ్స్. ఇది 9 inches పెట్టాను, ఎత్తు చేయించాను. 9 inches పెట్టాను. మొత్తం ఒక స్టాండ్ లో నాకు నియర్లీ 8 feet అనమాట. ఎగ్జాక్ట్ గా 8 feet స్టాండ్ ఇది. అలాగా మొత్తం నేను 15 stands పెట్టించుకున్నాను, 15 stands చేయించుకున్నాను. నేను మోస్ట్లీ పైనే ఉంటాయి, క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలి. కొందరు 3 inches 4 inches పెడతారు, కానీ అది వేస్ట్. నాకు తెలిసి 9-12 inches ఇస్ ద బెస్ట్. నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే 9 to 12 చాలా బాగుంటది. ఇప్పుడు ఈ కుండీలు వీటి కోసం స్పెషల్ గా తీసుకున్నావా? నేను యూట్యూబ్ లో చూసాను ఈ కుండీస్. అంటే ఈ బాస్కెట్స్ ఏంటంటే సైజ్ బాగుంది, మన్నిక ఉంది. ఇది నేను పెట్టి 3 years అవుతుంది, 2.5 years అవుతుంది. ఇంతవరకు ఏమీ అవ్వలేదు, అంటే ఏం ప్రాబ్లం కాదు. పెట్టే ఎఫర్ట్ కూడా చాలా తక్కువ అనమాట, ఎక్కువ అని కాదు. బయట 100 rupees టబ్స్ ఏంటంటే నాకు తెలిసి నేను సఫర్ అయ్యాను, ఇరిగిపోతున్నాయి. బట్ ఇవి బాగున్నాయి, నాకు ఇవి నచ్చాయి, ఏం కాలేదు. కలర్ కూడా ఏం పెద్దగా షేడ్ అవ్వలేదు. సో అలాగా అది నాకు అనిపించింది. కాలీఫ్లవర్ వేసాడు. ఇది కాలీఫ్లవర్, నేను ఇది ఫస్ట్ టైం గ్రో చేశాను. కాకపోతే నాకు తెలియదు, ఇందులో 5 plants వేసాను, నాకు తెలియక వేసాను. ఒకటి వస్తుంది కదా, ఒకటి నీకు ఈ మాత్రం ఫామ్ అయిపోగా తీసేస్తే రెండో దానికి బలం వచ్చేస్తుందా, నాకు అది తెలియదు. ఫస్ట్ టైం అనమాట. ఇది కూడా నేను ఎప్పుడు ఇది బయట నారు దొరికింది. చాలా పెద్ద ఆకు వచ్చింది. యాక్చువల్ గా నేను సజెస్ట్ చేసే టిప్ ఏంటంటే, ఎవరైనా ఏ గార్డెన్స్ కైనా మీకు దగ్గరలో ఏదైనా నారు అమ్మే ఉంటది కదా,
అక్కడికి వెళ్ళి కొనుక్కుంటేనే బెటర్. ఎందుకంటే రేర్ వెరైటీ వంకాయలు అవన్నీ చెయ్యొచ్చుగా, అంటే మీరు రేర్ వెరైటీ సీడ్స్ దొరికితే చేసుకోవచ్చు, కానీ ఇలా అయితే మాత్రం 100కి 100% మాత్రం బయట నోర్లు దొరుకుతాయి. రూపాయికి 2 రూపాయలకే దొరుకుతాయి. ఫార్మర్స్ కి ఇస్తారు కాబట్టి వాళ్ళు మంచి తెస్తారు. వైజాగ్ లోని హైదరాబాద్, నేను వైజాగ్ లోనే తెస్తున్నాను. అంటే మేము ఉండే ఏరియాస్ లో తక్కువ. ఓకే, నేను అక్కడ నుంచి తెస్తున్నాను. నాకు చాలా బెస్ట్ రిజల్ట్ వచ్చింది. నేను ఇది పెట్టి అనంతపురం మార్కెట్ వైపు పోస్పా ట్రాక్ దగ్గర ఒక అక్క ఇస్తారు, చాలా బాగా రెస్పాండ్ అవుతారు. మన కాండ బస్ లో పంపించేస్తుంటారు అనమాట. ఇది నేను వేసి 20 days అయ్యింది. 20 days కి ఫ్లవర్ స్టార్ట్ అయింది చూడండి. సూపర్. మనం బయట 20 రూపీస్ కి 30 రూపీస్ కి ప్యాకెట్స్ కొంటామా, వాళ్ళ దగ్గర ఉన్న సీడ్ ప్యాకెట్స్ నుంచి అది అంటే చూసాను ఎందుకు అంత రిజల్ట్ వస్తుందని. అక్కడ రీజన్ ఏంటంటే ఒక్కొక్క సీడ్ ప్యాకెట్ 1800 రూపీస్ అనమాట. సో మేబీ అందుకల్లా ఈల్డ్ వచ్చిందేమో నాకు అనుకుంటున్నాను. ఇది అక్కడ తెచ్చిన 20 రోజులు అయింది, ఫ్లవర్ స్టార్ట్ అయింది. ఇది మిర్చి అక్కడదేని, ఈ 2 మిర్చి అక్కడ. ఇది 40 days అయింది ఇది పెట్టి. 40 days కి కాయలు చూడండి. అండ్ ఇది ఏమో సూర్యమిర్చి అన్నారు, నాకు గ్రూప్ లో ఇచ్చారు ఈ సీడ్, సూర్యముఖి అని. ఇది కూడా అదే. ఇది చాలా ఈల్డ్ ఎక్కువ వచ్చింది, ఫుల్ ఈల్డ్. ఇది ఆల్రెడీ ఫస్ట్ హార్వెస్ట్ అయిపోయింది, సెకండ్ హార్వెస్ట్ అని ఉంచేసాను. నీకు సాయిల్ మిక్స్ ఏం వాడతావు? నేను సాయిల్ మిక్స్ నేను సింపుల్ గా శాండ్విచ్ మెథడ్ యూస్ చేస్తాను. ఎక్కువగా హడావిడి చేయను, ఏం చేయను. నా దగ్గర మెన్యూర్ తెచ్చుకుంటాను. సండే టైమ్స్ లో విలేజ్ దగ్గరలో ఉన్న విలేజ్ కి వెళ్తాను. బండి మీద నా బండి మీద నేనే వెళ్తాను, స్కూటీ మీద. ఒక చిన్న బ్యాగ్స్ పట్టుకెళ్ళిపోతాను. సింపుల్ గా నాకు దగ్గరున్న విలేజ్, దగ్గరలో ఉన్న విలేజ్, సండే కదా పెద్ద ఖాళీ వర్కే ఉండదు. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతే వాళ్ళు చాలా ఫ్రీగా ఇస్తారు, డబ్బులు కూడా తీసుకోరు. హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. హ్యాపీగా రిసీవ్ చేసుకుని వాళ్ళే దగ్గరుండి ఎత్తి మరీ ఇస్తారు. నేను అవి తెచ్చేస్తాను. నా దగ్గర ఉన్న సాయిల్ లో ఆల్మోస్ట్ 50-50 కలిపేస్తుంటాను, వేసేస్తాను. నేను ఏమి వాడను, ట్రైకోడర్మా, సూడోమోనాస్, వ్యామ్ గానీ ఏమి నేను ఏమి వాడను. నాకు అసలు అవి దానివల్ల అంత యూజెస్ ఏంటో కూడా అంత పర్టికులర్ గా ఏం తెలియదు. అందరు చెప్తే వినడమే తప్ప నాకు అంతగా ఏం తెలియదు. అప్పుడప్పుడు స్ప్రే అంటే నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాను అంతే. మధ్య మధ్యన లిక్విడ్ ఫెర్టిలైజర్. నేను ఎక్కువ ఏమి వేయను, చాలా తక్కువ. అండ్ ఈ గ్రో బ్యాగ్ సైజ్ 12x12. ఇందులో ఉన్న ఒక 2-3 ప్లాంట్స్ పెట్టాను. దీని ఈల్డ్ చూడండి, ఆల్రెడీ 3 సార్లు కోసాను. ఇంకా నా దగ్గర ఉన్న ప్రీవియస్ క్లిప్స్ ఉన్నాయి, మీకు ఇస్తాను చూడండి. చాలా ఎక్కువ ఉంటాయి, ఎక్కువ ఈల్డ్. ఇది నేను పెట్టి నియర్లీ 40 days అవుతుంది. దీనికైతే విపరీతంగా ఒక 30-40 కాయలు వచ్చాయి. కోసాక మళ్ళీ స్టార్ట్ అయ్యింది. ఇది చెర్రీ టమాటోస్ రోజు తీస్తుంటాను, ఇప్పుడు కూడా తీసాను. రెడ్ గా ఉన్నదా? ఇది చాలా బాగుంటాయి. ఇవా ఓకే. ఇందులో నాకు ఇది ఒక సీడ్ వచ్చింది, ఏంటది చెర్రీ టమాటోస్ అని 4-5 రకాలు వచ్చాయి ఇందులో. బానే చాలా, అంటే లైక్ చిన్న సైజ్ వచ్చాయి, ఇందులో పెద్ద సైజ్ కూడా మళ్ళీ వచ్చాయి. ఇక్కడ చూడండి, పెద్ద సైజ్ వచ్చాయి ఇందులో. ఇది వేరే, అది వేరే. ఓకే, ఇది పేరు టమాటో అంటారు. అయితే మేబీ అది విత్తనం వేసినప్పుడు క్రీపర్ వెరైటీ. ఓకే, అందుకే ఇది చాలా పెద్ద పొడవు వస్తుంది, 6 అడుగులు 7 అడుగులు కూడా అవుతుంది. ఓకే, నాకు తెలీదు. నాకు సీడ్ ఉంచుకో, చాలా ఎక్కువ ఇల్లు వస్తాయి దీని మీద. కానీ రావడం కూడా దానికి ఎక్కువ వస్తున్నాయి, పులుపు కూడా చాలా బాగుంటాయి అవి. అవునా? ఈ వెరైటీ మాత్రం చాలా పులుపు వస్తుంది, చాలా బాగుంటాయి. ఓకే, ఇది పాదులాగా వెళ్తుందా? 5-6 సీడ్స్ ఉంచుకున్నాను. ఓకే, షూర్. నాకు సీడ్స్ హ్యాపీ గార్డెన్స్ సీడ్స్ వచ్చినప్పుడు నేను ఆ సీడ్ ని అలా వేసి ఉంచేసాను. 4-5 మొక్కలు వేసి ఉడిచేసాను. అందులో 4-5 రకాలు వచ్చేసాయి. ఇంకా ఎల్లో కూడా వస్తున్నాయి మధ్య మధ్యన. ఇది ఇలా వచ్చిందా, ఇంకా కొన్ని ఇలా సన్నంగా వస్తున్నాయి. ఇప్పుడు నేను ఇవి కోసా, మా మమ్మీ కోసింది వీడియో కోసం ఆగమందా అన్నా. పర్లేదు. బీరకాయలా ఇవి? బీరకాయ, గుత్తిబీర. ఓ నైస్, గుత్తిబీర. నేను ఈ సీడ్స్ కోసం వెతుకుతున్నా తెలుసా. అవునా? నాకు ఈ మధ్యన కొత్తగా పెస్ట్ వచ్చింది. ఇది నేను మీ వీడియోలో చూసాను, బేకింగ్ సోడా వేస్తే చాలా ఈజీగా టిప్పోద్ది అన్నారు. నేను అందరికి బేకింగ్ సోడా కూడా యూజ్ చేయలేదు ఎప్పుడు. ఇది టమాటోస్ నేను చెప్పాను కదా నారు అని, 25 days కి కాయలు స్టార్ట్ అయ్యాయి. 25 to 30 days అవుతుంది. ఇట్లా జాగ్రత్త కట్టుకోవాలి నిజానికి. ఇలా అన్ని కట్టుకుంటేనే ఉంటున్నాయి, అప్పటికి కొన్ని గాలికి ఇరిగిపోతున్నాయి.
ఇది చూడండి, సాయి 2 రోస్ పెట్టాడు. 2 రోజులు అటుపక్క కూడా మొక్కలు ఉన్నాయి, అటుపక్క కూడా మిరప టమాటా మొత్తం ఇది అయిన మోస్ట్లీ అవే ఉంటాయి. ఓకే, అంటే నేను ఏంటంటే నా కాన్సెప్ట్ ఏవైతే ఎక్కువ యూజ్ చేస్తామో, అలానే అన్ని పండించలేం కదా, వీలున్నంత వరకు పండించగలం. ఏవైతే యూజ్ ఎక్కువ చేస్తామో అవి కంటిన్యూగా పెడుతుంటాను. అంటే నేను రీసెంట్ గా స్టార్ట్ చేశాను కాబట్టి ఏవో ఎక్కువ యూజ్ చేస్తున్నా అవన్నీ మీరు చూడండి. ఒక 30 days కూడా అవ్వలేదు, కాయ స్టార్ట్ అయింది. నాది 12 into 12 గ్రో బ్యాగ్, అందులో సగం మట్టికే ఎన్ని కాయలు వచ్చాయి మీరు చూడండి. ఇది చిన్న కుండి, నేను అందులో పూర్తిగా వేయలేదు. నేను దట్టు అన్నిటికీ శాండ్విచ్ మెథడ్ యూజ్ చేశాను. చాలా శాండ్విచ్ మెథడ్ అంటే లాస్ట్ లో ఒక ఫస్ట్ బేస్ లో 3 inches మట్టి వేస్తాను. మిగిలిన ఇలా ఈ వేస్టేజ్ అంతా ఉంటది కదా, కిచెన్ వేస్ట్, ఈ గార్డెన్ వేస్ట్ అంతా ఇలా కలెక్ట్ చేస్తాను. మళ్ళీ ఎత్తేటప్పుడు అందులో వేసి మీద మట్టి వేసేస్తాను. అంతే. నేను అంతే, నేను టైం కూడా ఇవ్వను. అంటే నారు వేయినప్పుడు అందులో కొద్దిగా హీట్ జనరేట్ అవుతుంది అని చెప్పేసి అంటారు కదా, నేను ఆ టైం కూడా ఇవ్వను. వెంటనే పెట్టేస్తాను. 3 మొక్కలు పెడితే ఒకటి పోతుంది, బట్ 2 బతికేస్తాయి అనమాట. నేను అన్ని అలా వేసినవే. ఇదైతే అక్కడ కొన్ని చాలా పెద్ద సైజ్. ఇది ఏ బంత్ అంటారు? ఇదా? ఓకే, కానీ చాలా పెద్ద సైజ్ వచ్చాయి. ఇది అక్కడ నుంచి తెచ్చాం. 2 rupees ప్లాంట్, కానీ అది ఇచ్చిన ఆనందం ఎంత బాగుందో చెప్పాలి. అసలు పెద్ద గ్రో బ్యాగ్ లో 15 into 15 అనుకుంటా, 15 into 15 లో పెట్టాను. అంటే బంతికి వేరు వ్యవస్థ చాలా ఎక్కువ బలంగా వచ్చినాయి, చక్కగా ఎంత నిండుగా ఉంది. యాక్చువల్ గా 4 పెట్టాను, మీరు అన్నట్టు ఒకటి మేలు వచ్చింది, అంటే తీసి పెట్టాను. ఇది దొండ, కాయలు ఉన్నాయి. ఇప్పుడు సీజన్ కూడా కాదులే, అంటే ఇప్పుడు కొంచెం రావు. అవునా? ఓకే. నాకు పెన్సిల్ దొండ ఇది నాకు అర్థం కాలేదు. ఇది ఎప్పుడు ఈ రీసెంట్ గా నాకు ఈ బూజు తెగులు ఏదో అంటారు దీన్ని. బూడిద జల్లు అలానే జల్లేను. ఇంకోటి మీరు మీ వీడియో చూసి ఇక బూడిది ఇదంతా చూసారా? ఏం కాదు, కంట్రోల్ అయిపోయింది. లేదు ఇప్పుడు చాలా వరకు ఎంత వేసాను చూడండి. అందులో కాదు, ఆకుల మీద, దాని మీద జల్లాను. మొన్న స్ప్రే చేసినప్పుడు అంతా కొట్టుకుపోయేది. ముందు స్ప్రే చేసి తర్వాత బూడిద జల్లాలా, నీకు ఉంటుంది దాని మీద. కానీ దీనికైతే విపరీతమైన ఈల్డ్ వచ్చింది. అది నాకు చూసారా? ఇప్పుడు కాయలు కూడా ఉన్నాయి, చాలా ఎక్కువ ఉండింది. ఎక్కడ తీసుకున్నా మొక్క? ఇది నాకు సిటీజీ నుంచి వచ్చింది, అక్కడ కొన్నాను. నాకు ఇదైతే ఇది చార్లు ఉంటాయి దీనికి, ఈ దొండకి అది లేదు అసలు. చార్లు ఉంటాయి, కానీ ఇది ఒక రైతు నాకు ఒక ముసలాయన ఇచ్చారు రోడ్డు మీద. చాలా పాత కాలం నుంచి ఆ వేరు తీసి ఇచ్చాడు. ఈ 2 చాలా బాగా వస్తాయి, ఎక్కువ వీళ్ళు వస్తాయి, వాటికన్నా ఎక్కువ వస్తాయి. ప్రస్తుతానికి గ్యాప్ గుత్తులుగా వస్తాయి. నువ్వు షీట్లు వాడుతున్నావా? నేను ఆపేసాను. నేను ఇది ఆపేసాను, అది ఉంచేసాను. మీరు చెప్పినప్పటి నుంచి అది ఆపేసాను. అది ఒక్కటే ఉంది, దానికి ఎలాగా ఏం రావట్లేదు అనేది. ఓకే, ఇక్కడ మిర్చి, ఇదంతా వంగనారు. ఓకే, వంగనారు. మళ్ళీ ఇక్కడ కూడా అవే అనుకుంటా. అందులో ఇది పెద్ద, ఇది కొత్తగా తెచ్చా, నాకు ఏ వంగో తెలియదు. బట్ వాళ్ళు అన్నారు డిఫరెంట్ 4-5 రకాలు ఉన్నాయని, అంటే వేసాను. అవును, డిఫరెంట్ గా ఉంది. ఇది వేరే, చాలా పెద్ద ఆకు వచ్చింది. ఇది కాడ చూసావా? నలుపు వచ్చింది, ఇది తెలుపు వచ్చింది, మధ్యలో ఇది ఏదో పెద్ద ఆకు వచ్చింది. నేను ఎప్పుడు ఇంతవరకు ఇది గ్రో చేయలేదు. గ్రీన్ వంక అనుకుంటా. ఓకే, ఎందుకంటే నేను పెంచిన వాటిలో నా అనుభవాన్ని చెప్తున్నాను. ఓకే, ఆ పొన్నడికి అంత త్వరగా దొరికేస్తే. ఇది మొన్న రీసెంట్ గానే హార్వెస్ట్ చేశాను. ఇవన్నీ రాడిస్ ఉండేవి, చాలా ఎక్కువ వచ్చాయి నాకు. చాలా ఎక్కువ ఉండేది, మరి హార్వెస్ట్ చేస్తాను. సడన్ గా మీరు రావడం, లేకపోతే నేను ఉంచావండి వీడియో కోసం అయినా. చాలా ఎక్కువ వచ్చాయి. ఇది పైనాపిల్, ఎప్పుడు వేయలేదు. ఫస్ట్ ఒక 3 months వేసాను. 1 year తర్వాత 2 years తర్వాత వస్తుంది. అవునా? ఎంతసేపు? నాకు తెలీదు, ఎవరో మా మాయ తెచ్చున్నారని ఇచ్చాను. అవునా? నాకు అసలు తెలీదు. ఇది ఆనపకాయ, ఇదంతా ఆనపకాయ. ఆల్రెడీ 4 కాయలు తీసాను ఈ మధ్య. రౌండ్ కాదు, ఢిల్లీ సోరా హ్యాపీ గార్డెన్స్ నుంచి ఢిల్లీ సోరా పంపించాను. హై ఈల్డ్ అని నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి. ఇంట్లో ఉంది. అది ఎలా ఉంటది అంటే బాటిల్ షేప్ లో ఇలా వస్తుంది. అలా వస్తుంది గద టైప్ లో, కానీ బాగుంది. టేస్ట్ చాలా బాగుంది, చాలా బాగుంది. హై ఈల్డ్ వెరైటీ అన్నారు. నాకైతే ఇప్పుడు 3 కాయలు వచ్చాయి. 3 కాయలు వచ్చాయి, ఇంకా పిందులు వచ్చాయి. ఇగో ఇవన్నీ పిందులు స్టార్ట్ అయ్యాయి. మళ్ళీ చూడాలి. ఇగో ఇక్కడ ఇవన్నీ ఫ్లవర్స్ ఉన్నాయి, స్టార్ట్ అయ్యాయి రీసెంట్ గా. చూడాలి ఎలా ఉంటదో. ఈ వింగ్ బీన్స్. సో ఈ లైన్ కంప్లీట్ అయింది ఇంకా సాయి. అంతే, ఈ చివర మధ్యలో ఒక లైన్ ఉంది, ఆ వెనక పక్క ఉన్నాయి. ఇక్కడ 2 లైన్లు పెట్టావు కదా, ఇక్కడ 2 లైన్లు. ఇలాగే ఇది మెయింటైన్ చేసావు. సేమ్ నేను మెయింటైన్ చేసి మధ్యలో కొబ్బరి తాళ్ళు కట్టాను. నాకు ఎక్కడైతే క్రేపర్ అంటే పాద అల్లించాలనుకున్నా అక్కడ తాళ్ళు కట్టేశాను. ఇది వింగ్ బీన్స్.
నేను లాస్ట్ ఇయర్ గ్రో చేశాను, అంత రాలేదు, ఈసారి ఎక్కువ వచ్చింది. అవునా? చూడాలి. వెనకన కూడా ఉన్నాయి. ఈసారి అంటే వండుకున్నారా ఇవి? వండాను, బాగుంటాయి, బాగున్నాయా? టేస్ట్ బాగుంటాయి. అంటే ఓకే. లేతవి తినాలి, ముదిరితే మాత్రం అసలు ఏమాత్రం బాగోవు. చాలా బాగున్నాయి సాయి ఇవి. ఇవి చాలా పెద్ద సైజ్ వస్తాయి, చాలా కాయలు వస్తాయి. నేను ఇంచుమించు ఈ ఒక్క టబ్బులోనే ఒక 4-5 కేజీలు తీసుకున్నాం. ఆహా. అది నేను తినడానికన్నా పంచిందే ఎక్కువ. ఓకే. ఎక్కువ వస్తున్నాయి, విపరీతంగా వస్తాయి. ఓహో. అందుకే ఈసారి చాలా వంగ తగ్గిద్దాం అనుకున్నాను, విపరీతంగా వచ్చేస్తున్నాయి. తిని తక్కువ. బెల్వం, బిల్వపత్రం. నాకు మాత్రం ప్రవీణ్ గారు నాకు సొల్యూషన్ చెప్పండి, ఇది ఎప్పుడు ఎందుకు ఇలా వస్తుందో తెలియదు. నేను అంత కాస్ట్లీగా ఎంత ఎక్కువ పెట్టుకుంటున్నాను మొక్కలు. అవునా? కాదు, ప్రతిసారి ఇప్పుడు ఏది చేసినా ఇలానే వైట్ గా ఉండిపోతుంది, కొన్నిసార్లు లేదు పోతుంది. ఈ బేకింగ్ సోడా సొల్యూషన్ దీనికి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే ఓకే. ఇగో నాకు, నేను అన్ని పెంచాను కానీ రోజెస్ లో ఫెయిల్ అండి. నేను కూడా రోజెస్ లో ఫెయిల్. నాకు తెలిసి ఎన్ని రోజెస్ కొన్నామో ప్లాంట్స్ చచ్చిపోయి. అవును, ఎందుకో తెలియదు, చేతితో రావట్లేదు అంతే. ఇవి మాత్రం చాలా ఇష్టం, గుత్తి గులాబీ. ఇది చిట్టి గులాబీ అంట. ఇది ఒక్కటే సక్సెస్ అయిందని అనుకుంటున్నాను, ఇది కూడా ఎలాగే తయారైపోతుంది. నాకు భయం వేస్తుంది, ఇంకేం చేయలేం. దీనికి మాత్రం ఇది ఏంటంటారు, కిల్లి మందారం అంటారు. ఈ చిన్న మందారం. నేను ఇది ఆల్మోస్ట్ చచ్చిపోయిన మొక్కని మళ్ళీ నేను యూట్యూబ్ లో వీడియో చూసాను, హైడ్రోజన్ పెరాక్సైడ్ వేస్తే బతుకుద్ది అన్నారు. మొత్తం చెట్టు అంతా లాగేసాను, హైడ్రోజన్ పెరాక్సైడ్ లో ముంచాను, వాటర్ లో వేసి. వాటర్ లో ఒక 10 to 20 ml వేసి ముంచేసి తీసాను, మళ్ళీ బతికేసింది. అన్ని మొగ్గలు కూడా స్టార్ట్ అయిపోయి. ఇక మొగ్గలు. ఈ బంతి ఏంటి ఇంత పొడవు ఉంది? ఇది ఏ బంతో తెలీదు, తీయడం ఇష్టం లేక అలా ఉంచాను. ఇవి వీటి తాలూకా వేళ్ళే మొక్కలకు బాగా హెల్ప్ అవుతాయి అంట. ఓకే. అవునా? అవును, నెమటోడ్స్ రాకుండా ఉంటది అంటారు. ఈ మిర్చి ఇది సూర్యముఖి చూసిన ఇది ఒక టైపు. విపరీతమైన ఈల్డ్. ఇంచుమించు 4-5 సార్లు పోతుంది. చాలా కారంగా ఉండదు, ట్రై చేయండి. ఏం తినాలా? పిల్లోడు చూడండి, కారంగా ఉంటుందంటే 4-5 చాలా సార్లు కోసాను. ఇది చూడండి, ఇవన్నీ కాలీఫ్లవర్, క్యాబేజ్. లేదండి, కొన్నాను, నార్లు కొన్నాను, అక్కడ కొన్నదేనే. ఇది క్యాబేజ్, అది క్యాబేజ్, ఇది కాలీఫ్లవర్. కానీ నేను నేను చేసిన తప్పేటండి, 50 రూపాయల డబ్బులు 3 పెట్టాను, నాకు తెలీదు. ఫస్ట్ టైం 2 పెట్టినా పర్లేదు కానీ 3 అక్కర్లేదు. ఇది కరెక్ట్ గా వస్తుంది చూడండి, అదే వచ్చింది పెద్ద సైజ్. ఫస్ట్ టైం అన్నమాట నేను పెట్టాను. ఇది బానే అవుతుంది. సింగిల్ పెట్టావు కదా? సింగిల్. అది కూడా వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాం అంటే, ఒకటి మాత్రం కాయ అవగానే మాత్రం మిగతా వాటికి బలం సరిపోతుంది. ఓకే. ఓకే, ఒకటే పెద్దది అవుతుంది కానీ ముందు తీయక్కర్లేదు అనమాట, కాయ వస్తే తీయక్కర్లేదు, వచ్చాక తీయండి. 3 పెట్టారు. సాయి మల్లె మొక్క. ఇది మల్లె మొక్క. ఇప్పుడు దీని సీజన్ టైం వచ్చింది, దీన్ని ఇంకా పట్టించుకోలే కదా, ఎందుకంటే సమ్మర్ కదా, ఇది రెడీగా ఉండాలి. ఇంకా ఇది ఎందుకు బాగా కాస్ట్. ఇది ఆటోమేటిక్ గెస్ట్ ప్లాంట్. అది ఆటోమేటిక్. ఈ పప్పాయ కూడా గెస్ట్ ప్లాంటే. అవునా? 2 కాయలు వచ్చాయి, అది ఆటోమేటిక్ గా కంపోస్ట్ నుంచి వచ్చింది, వాలంటరీగా ప్లాంట్ వేసేస్తాం కదా, అది అలా వచ్చేసింది. అండ్ ఇది టెకోమాలో ఇది ఒక కలర్. ఇగో ఇక్కడ ఉంది ఫ్లవర్, టెకోమాలో ఈ ఫ్లవర్. వెరీ నైస్. ఈ కలర్ ఏంటి ఇప్పుడు సీజన్ అలా? లేదు, రెగ్యులర్ గా పోస్తాయి. రెగ్యులర్ గా పోస్తాయి, ఎక్కువ పోస్తాయి. నాకు తెలిసి ప్రతి ఇంట్లో ఉండాలి. ఫ్లవర్స్ కి పూజలకు కావాలంటే ఇది ఉండాలి. ఇది మొక్క దొరుకుతుందా, కొమ్మలతో పెంచొచ్చా? కొమ్మ అవ్వదు, ప్రాపగేట్ అవ్వట్లేదు కొమ్మతో. నేను చేశాను, అవ్వలేదు. నేను ఇవన్నీ నేను మొన్న ఆర్డర్ పెట్టుకుని సిటీజీలో ఆర్డర్ లో పెట్టుకున్నా. 15 మొక్కలు. ఇంకా ఇది ఒక వెరైటీ వచ్చింది, ఇదొకటి. ఇవన్నీ రీసెంట్ గా. కొంతమందికి ఇంకా మంచి కలర్స్ వచ్చాయి. మీరు నమ్ముతారా, ఇది ఎన్ని రోజులు అయింది అనుకున్నారు పెట్టి? చాలా లేట్ గా డెలివరీ వచ్చాయి కాబట్టి 20 days 30 days వేసి ఓన్లీ 30 days లోనే స్టార్ట్ అయ్యింది నాకు. బేసిక్ గా కొద్దిగా ఎక్కువ రోజులు పడుతుంది. పత్తి మందారం లేదు, దీనికి కూడా మిస్ అయిపోయారు మీరు. డ్రాగన్ ఫ్రూట్ ఉంది ఇక్కడ, డ్రాగన్ మొక్క. ఇగో డ్రాగన్, ఇదిగో ఇది డ్రాగన్. మాకు మీట్ లో ఇచ్చిందని లాస్ట్ ఇయర్ పెట్టాను, ఈ సంవత్సరం వస్తుందేమో తెలీదు, డౌట్. బట్ నాకు దీని గురించి ఏం తెలీదు. దీన్ని ఎవరో చెప్పారు, ఇలా కోస్తే ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. మార్చ్ లో కోయాలి. అది నాకు టిప్ ఏమైనా చెప్పరా నాకు అసలు దీనికోసం? నువ్వు టిప్స్ కోసే అన్ని ఏ కొమ్మలు ఉన్నాయో అన్ని కొమ్మలకి. ఓకే,
అన్ని టిప్లు కట్ చేసి మళ్ళీ పక్కన బట్టలో పెట్టే. అవునా? అవి మొక్కలు వచ్చేస్తాయి, వీటికేమో పువ్వులు వచ్చేస్తాయి. అంటే నాకు ఒకళ్ళు చెప్పారు ఇదేంటంటే సైడ్ నుంచి వచ్చిన ప్రొపగేట్ అవ్వంటారు, నిజమేనా? అలాగేం లేదు, సైడ్ నుంచి వచ్చిన కొంతమంది గ్రో చేయరు అంతే. నాకు వచ్చాయి కదా సైడ్ నుంచి వచ్చిన వాటికి నేను కట్ చేశాను, ఈ మాత్రం ముక్కలు కట్ చేశా. అంటే సైడ్ నుంచి వచ్చిన కొమ్మలు పెడితే ఫ్రూట్ రాదంటారు. ఏం కాదు, అవునా? వస్తాయి. ఇప్పుడు కాదు, మార్చ్ లో కట్ చేసాయి. ఫిబ్రవరి ఎండింగ్ లో గానీ మార్చ్ లో గానీ కట్ చేసాం అనుకో, నీకు కొమ్మలు వస్తాయి. ఓకే, ఇది పత్తి మందారం. రోజుకి పత్తి మందారం కొమ్మలతో వస్తుందా? వస్తుంది. నాకు ఇవ్వకుండా వస్తుంది. వచ్చావు ఇవ్వు నాకు. ఓకే, షూర్ గా. ఇవి రోజుకు 2-3 ఫ్లవర్స్, ఎక్కువ రాలేదు నాకు. ఆ బ్యూటీ నచ్చుతుంది కదా, అది ఆ కలర్ షేడ్ కోసం వెయిట్ చేస్తాను. ఒక రంగు ఇంకా రాలేదు ఒకటి కూడా. చాలా సార్లు వచ్చాయి, ఇప్పుడు గ్యాప్ వచ్చింది, మళ్ళా ఎక్కువ వచ్చాయి నాకు. విపరీతంగా రోజుకు 3 పువ్వులు అలా వచ్చాయి అన్నమాట. చాలా ఇంత పువ్వులు వస్తాయి కదమ్మా. ఇంత కూడా వస్తుంది, నాకు ఎక్కువ వస్తుంది. ఇదేంటంటే గన్నేరు. ఇందులో రెడ్ ఇది పెట్టాను, రీసెంట్ గా కొమ్మ పెట్టాను, ఆ ముద్దలో కొమ్మ పెట్టాను, బతికింది. నేను తర్వాత ఇది పెట్టాను, కంటిన్యూ ఫ్లవర్స్. మొగ్గలు చూస్తే వేరాలంటే చాలా కష్టపడ్డాను, చాలా చిరాకు వస్తుంది, కానీ ఆరాలి తప్పదు. మా మమ్మీ 108 స్టార్ట్ పూలు చేస్తుంది. అది మా జానీ. మా మమ్మీ వస్తేనే మీదకి వస్తది, మా మమ్మీతోనే ఉంటది, కానీ ఏ హెల్ప్ ఉండదు. దానికి మంచి హ్యాబిట్ ఉంది తెలుసా అన్నయ్య? ఏం తెలుసా? లేదు, మార్నింగ్ వచ్చి ఆకులు తింటది, డీవార్మింగ్ చేసుకుంటది. అది తింటది వచ్చి, దానికి నచ్చిన ఆకులు వచ్చి తింటది, డీవార్మింగ్ చేసుకుంటది. డీవార్మింగ్ అవుతుంది, వామిటింగ్ అయ్యి కడుపు క్లీన్ అవుతుంది. అది తినమంటే ప్రతిసారి వామిట్ చేసుకుంటది. ఓకే, అందుక కడుపు క్లీన్ అవుతుంది అంటే అరగకుండా ఓవర్. అది కావాలనే తింటది, వాంతు కోసం, లోపలంతా బయటికి రావడానికి. నాకు తెలియదు ఆ విషయం. మా ఇంట్లో ఉండే సపోటా. ఇది సపోటా నేను 2 years అయింది కొని. ఇంతవరకు ఎప్పుడు ఫ్లవర్ రావటమే గానీ కాయ రాలేదు. నేను చేసిన తప్పు ఏంటంటే చెక్క గానీ లేదంటే లేదు, నేను చేసిన తప్పు ఏంటంటే ఎప్పటి నుంచి అవే వేసాను, చెక్కలు అన్ని వేసాను, ఆ చివరి పెట్టాను, ఎండ పెద్దగా తగలేదు. అది ఎప్పుడైతే ఇటు మార్చానో కాయలు స్టార్ట్ అయిపోయి. చూడండి, ఇంకోటి కాయలు స్టార్ట్ అయ్యాయి. రీసెంట్ గా ఇంత చెట్టు ఎందుకు పెంచుతున్నావు? తగ్గించచ్చు కదా, ప్రూన్ చేసుకోవచ్చు కదా. కట్ చేసుకోవచ్చా? అంటే ప్రూన్ చేసుకుంటేనే మరి బలం సరిపోతుంది కదా. చిన్నది కుండి దీనికి సరిపోవాలంటే నువ్వు కొంచెం. మరి ఫ్లవర్స్ వస్తాయి అప్పుడు? పర్లేదు, వచ్చేస్తాయా? ఓకే, నేను ఫస్ట్ టైం ఇది ఎప్పుడు ఫ్లవర్ రావటం పడిపోవటం, ఫ్లవర్ రావటం పడిపోవటం. ఇది టెకోమాలో ఇంకో కలర్. టెకోమా అన్నవి ఇప్పుడు రెగ్యులర్ గా వస్తాయా? రెగ్యులర్ గా వస్తాయి, కాకపోతే ఇప్పుడు సీజన్ దీని అయింది కదా, కట్ చేస్తే మళ్ళీ వచ్చేస్తాయి. యాక్చువల్ గా ఫుల్ వస్తుంది, ఇంచుమించు రోజుకో 200 పూల వరకు వస్తాయి. అది కట్ చేస్తుంటే మళ్ళీ ఎక్కువ స్టార్ట్ అవుతాయి. ఇది పంచముఖి రుద్రాక్ష అంటారు, పంచముఖాలు అని అంటారు ఇక్కడ, ముఖాలు అన్నట్టు ఉంటాయి. ఇది నాకు గ్రాఫ్టెడ్ మొక్క ఒక అతని దగ్గర తీసుకున్నాను, ఒక అతను తెప్పించి ఇచ్చారనమాట. సో అప్పుడు వాళ్ళ దగ్గర తీసుకున్న మొక్క, కానీ మల్టీ కలర్ వస్తుంది, 3 బ్రాంచ్లు గ్రాఫ్టింగ్ చేశాను, 3 కలర్స్ అని చెప్పాడు. కానీ ఇది ఒక కలరే వస్తుంది, కానీ ఎక్కువ వస్తుంది. కానీ ఇది ఇందులో బెనిఫిట్ ఏంటంటే ఎక్కువ వస్తున్నాయి కంటిన్యూగా, రోజు 2 ఫ్లవర్స్, కొన్నిసార్లు 1 వస్తుంది, కొన్నిసార్లు 4 కూడా వచ్చాయి. ఇది క్యాబేజీ, ఇది కూడా సేమ్ తెలియక వేసాను, 15x15 లో 4 వేసాను. ఇది మిర్చి, సన్నబడివి కారంగా ఉంటాయి. ఇది క్లైంబింగ్ రోజు, మొన్న ప్రూన్ చేశాను. క్లైంబ్ అవ్వట్లేదా సరిగ్గా? స్మెల్ వస్తుందా? స్మెల్ ఏం రాదు. అయ్యో. సో ఇది మాత్రం నా దగ్గర కంప్లీట్ అయిపోయింది, అండ్ ఇదంతా కూడా కంప్లీట్ అయింది. సో ఈ మధ్యలో ఇక్కడ నీ కంపోస్ట్ శాండ్విచ్ చేసుకుంటా ఉంటావు. ఇది డాబా తుడిచిందంతా ఇదంతా డాబా తుడిచిన చెత్త, అండ్ గార్డెన్ వేస్ట్ కూడా ఇందులో వేసేస్తాను. అలా అన్ని ఇందులోనే వేస్తాను. ఒక్క స్మెల్ ఏదైనా వచ్చింది అన్నారనంటే ఆ మట్టి ఉంటది కదా, అది అందులో ఉండి మట్టి తీసి ఇలా కొద్ది మీద వేసేస్తాను. అది కుళ్ళిపోతుంటది. కొన్నిసార్లు కంపోస్ట్ గా వాడేస్తాను. ఎక్కువ మట్టి ఓవర్ గా ఉన్నది అనుకోండి, దాని మీద ఇంకో విత్తనం పెట్టేస్తాను. నేనా రీసెంట్ గానే మీ వీడియోస్, మాధవి ఆంటీ వీడియోస్ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఇది నాకు మల్బరీ ప్లాంట్ స్టెమ్ ఇచ్చారు, పెట్టాను, చిగురులు వచ్చింది. మొండి మొక్క అంటారు, ఇంతవరకు టేస్ట్ అవును, నేను ఇంతవరకు టేస్ట్ వచ్చినాయా? మరో 2 ఆకులు వచ్చి ఫస్ట్ పూ స్టార్ట్ అయిపోతుంది. అవునా?
ఆహా. ఎండిపోయి మళ్ళీ ఇది వచ్చేస్తాయి. యాక్చువల్ గా ఒక స్టెమ్ పెట్టాను ఇంకో దాంట్లో, అది చాలా పెద్దది అయిపోయింది. ఓకే. ఇంకో మొక్క ఎఫెక్ట్ అయిపోద్ది అని చెప్పి ఇందులో పెట్టాను ఇది. వచ్చేస్తాయి. మరి ఇదంతా శాండ్విచ్ మెథడ్ లోనే ఓకే, పెట్టాను. కంపోస్ట్ మొత్తం మట్టి. కంపోస్టే. నేను టైం కూడా ఇవ్వలేదు, అది పెట్టేసాను ఇది పెట్టేసాను అంతే. ఆయన బతికేసింది అది. మొండిగానే ఉంటది అది. ఇది మందారం. ఇప్పుడు రెక్టాంగిల్ దీంట్లో పెట్టావా? అన్ని రెక్టాంగిలే, ఓ చాలా ఎక్కువ. నువ్వు తెప్పించుకోవడం పెద్ద తెప్పించుకున్నావు సాయి. ఎంత పడింది ఇది? ఇది 2 feet into 1 feet. ఇది 2 feet, ఇది 1 feet. ఎంత కాస్ట్ పడింది? నియర్లీ నాకు 390-400 వరకు పడాలి. ఓకే. ఇదిగోండి, ఇది కూడా మనకి ఇది థర్మోకాల్ బాక్స్. అందులో ఎంత లావుగా వచ్చింది? అందులో ఎంత వచ్చిందో అంత పొడవైంది కూడా. కానీ నాకు ఇది మందారం ఏమంటారు, దాన్ని కల్పవృక్షం అని చెప్తాను. ఎందుకంటే రోజుకు ఒక 80-70 పూలు వస్తాయి మొత్తం. ఓవరాల్ గా ఒక అన్ని ఈ సైజ్ వస్తాయి. ఇవన్నీ కూడా ఒకటే రకమా? ఒకటి ఈ మందారం ఒకటి, ఇది తగ్గింది, ఈ మధ్యన తగ్గింది. ఇది ఒకటి, ఇది డబల్. ఇది డబల్, ఇది ఒక్కటే, ఇది అలాగా. ఇవన్నీ మిగిలిన 4 మొక్కలు ఇవి ఆల్మోస్ట్ ఒక 100 ఫ్లవర్స్ వస్తాయి. నేను ఇంకా విసిగిపోయాను. ఇప్పుడు తగ్గింది ఎందుకంటే గ్యాప్ వచ్చింది విపరీతమైన. నా దగ్గర ఉన్నాయి ప్రీవియస్ క్లిప్స్ చాలా ఉన్నాయి. రీసెంట్ సాయి వాళ్ళ గార్డెన్ లో ఎక్కువగా నాకు ఎప్పటివరకు కనిపించింది టమాటా, మిరపకాయలు, మందారాలు. వేరే ఆనపకాయలు అన్ని ఉన్నాయి, కాకపోతే హార్వెస్ట్ చేసేసాను, తీసేసాను. చెప్పలేదు, మామూలుగా సడన్ గా వచ్చావు అన్న, సర్ప్రైజ్ ఇచ్చావు. బట్ ఉన్నవి తీస్తున్నాను. నో ఇష్యూస్. నా దగ్గర బట్ నా దగ్గర ప్రీవియస్ క్లిప్స్ ఉన్నాయి, మీ అందరికి ఇన్స్పైర్ గా ఉంటాయి, చూడండి. లేవమ్మా, నేను తీసుకెళ్తా కొమ్మలు. ఇది బాగుంటది, ఈ వెరైటీ మాత్రం చాలా ఎక్కువ వస్తాయి, అందుకే తీసుకెళ్తాను. ఓకే సాయి, అటే వెళ్దాం. సో సాయి ఇది ఫస్ట్ మడి కదా? ఇది స్టార్టింగ్ మేము ఇనిషియల్ గా మొదలు పెట్టింది ఇక్కడ నుంచి. ఓకే, ఇక్కడ నుంచి పాలకూర ఇనిషియల్ గా మొదలు పెట్టింది ఇందులోనే. అబ్బా బాగానే పెద్దదైంది చాలా ఇందులో. యాక్చువల్ గా అది నేను కొన్నది కాదు ఆ ప్లాంట్. నేను తైవాన్ జామ 200 పెట్టి మొక్క కొన్నాను. అది ఒక సంవత్సరం వచ్చింది, గోల్డ్ కాప్ వచ్చింది, చచ్చిపోయింది. సడన్ గా చచ్చిపోయింది, అసలు కారణం కూడా తెలిసి చచ్చిపోయింది. నెమటోడ్స్ ఏమని చూసరికి ఏం లేవు. కానీ ఇది అనుకోకుండా ఈ మొక్క ఇంతవరకు పెరిగింది, మేము చూసుకోలే. అయితే తీసేద్దాం అనుకున్నాం, ఇంకేం రావేమో, వాలంటీర్గా వేసిన మొక్క ఏం వస్తాయి కాయలు రావేమో. నేనే కట్టుకున్నాం, ఇది కుక్కలు వచ్చేస్తున్నాయని అని పెట్టేసి కట్టుకున్నా. అయితే ఇందులో ఏం నింపారు, మట్టేనా? ఇందులోనా ఓన్లీ మట్టే. మేము అసలు కంపోస్ట్ కూడా వేయలేదు, స్టార్టింగ్ మాకు తెలియదు కదా. ఒక ఆవిడ తెచ్చే మట్టి వేసేది అనమాట. సుభాష్ పాలేకర్ గారి పద్ధతి ప్రకారం ఆ చెట్టు తలకు ఆకులు అవన్నీ పడుతుంటే అవే ఒక మంచి కంపోస్ట్ అంతే. అదే అయినట్టుంది. నేను ఇందులో వేరేగా ఏం ఫెర్టిలైజర్ కూడా ఇవ్వలేదు. అవునమ్మా, అవన్నీ అందులో వేసేస్తాం. ఓకే. ఇది దీనికి వాటర్ సిస్టమ్ కూడా మేము ఇది చెయ్యలేము, డైరెక్ట్ గా ఇలా పెట్టేస్తాం. నేను ఎవరు ఇచ్చాను ఇలా వచ్చేసి అంతే. ఒక క్షణం ఆన్ చేసి వదిలేస్తావా? అంతే. ఈ పైప్ ఇలా పెట్టేసి అన్నిటికీ అలా వెళ్ళిపోతుంటది. బాగుందబ్బా, ఈజీగా ఉంటుంది. కన్నాలు పెట్టావా? నేను అంటే యాక్చువల్ బోల్డ్ కన్నాలు పెట్టాను, అన్ని కప్పేసాను, ఎక్కువ వచ్చేస్తుంది. ఇది లిమిట్ గా ఉంది, బాగుంది అని. సరిపోతుంది, సరిపోతుంది, బాగుంది, ఈజీగా ఉంటది. ఇప్పుడు అన్ని ఆ మడిలో అన్నిటికీ వెళ్ళిపోతాయి, అలానే వెళ్ళిపోతాయి. ఇది ఈ జామకైతే మాత్రం మీరు నమ్మరు, ఎన్ని కాయలు, ఒక 60 కాయలు తీసి 60-70 కాయలు, ఇంతకొక కాయ. సాయి నువ్వు గ్రాఫ్టింగ్, ఎయిర్ లేయరింగ్ 2 పద్ధతులు ఉంటాయి సాయి, అర్జెంట్ గా యూట్యూబ్ చూసి నేర్చుకో. కానీ చాలా మందికి హెల్ప్ అవుతుంది. ఇది మాత్రం వాలంటరీగా వచ్చిన మొక్కకి బెటర్ అండి. నా దృష్టిలో ఏంటంటే వాలంటరీ మొక్కకి ఎక్కువగా ఇది ఉంటది అంటారు, చాలా ఎక్కువ వస్తాయి అంటారు. ఇవన్నీ ఫ్లవర్స్. ఆ మందారమేనా? ఇది ఇంకో మందారం, ఇగో ఈ మందారం. ఓ ఓకే, వెనక్కి ఇలా వంగి వస్తుంది అంతే. ఉడతలు విపరీతంగా తింటాయి, బట్ అన్నిటికీ గొడ్ల కట్టేస్తుంది. అవును. ఇదేంటిది? డిసెంబర్. బెంగళూరు లిల్లీ. బెంగళూరు లిల్లీ అంటారంట. ఓకే, బెంగళూరు లిల్లీ. యాక్చువల్ గా ఇది మెయిన్ ఫస్ట్ గా తెచ్చిన మందారం. వాటి కొమ్మలు ఇవన్నీ. ఇది మదర్ ప్లాంట్. వాటి కొమ్మలు ఇవన్నీ. ఇదేంటి? ప్లూమేరియా. ప్లమేరియా సీడ్స్ స్టార్ట్ అయ్యింది నాకు కొత్తగా. మొన్న మాధవి యొక్క వీడియోలో నేను అప్పుడు నాకు అలానే వచ్చింది, ఫస్ట్ టైం అనమాట. నేను ఎప్పుడు చూడలేదు, సీడ్స్ వచ్చాయి. ఏమంటారు తెలుసా? దీన్ని ఏదో దేవగన్నేరు అన్నారు, నిజమే. కానీ విపరీతంగా వస్తాయండి, చాలా వైల్డ్ గా పెరిగినాయి ఈ మడిలో. చాలా ఘోరంగా పెరుగుతుంది, ఎందుకంటే లోతు ఎక్కువ. నేను ఇలాంటి దాంట్లో మందరం వేసిస్తాను సార్, ఇప్పుడు పట్టుకెళ్ళి. చాలా ఎక్కువ వస్తాయి. నేను దండపాది కోసం కట్టించాను, కానీ మందరం బాగా వస్తున్నట్టు ఉన్నాయి. చాలా బాగా వస్తాయి ఇందులో. ఇది ఏమంటారు, సన్నజాజి. వైట్ కలర్ మందారం.
కానీ అన్ని బాగా వస్తున్నాయి. మేము ఇనిషియల్ గా మందార అంటే పూల మొక్కల కోసం స్టార్ట్ చేసాం కాబట్టి అన్నికి పూల మొక్కలు వేస్తారు మళ్ళీ. అందులో నిజానికి పెరినియల్ క్రాప్స్ అలా వేసుకోవడం బెటర్. వేసుకోవచ్చు అంట. మరి నేను ఎప్పుడు ఇది ఓకే ఇది పెర్మనెంట్ కదా అని చెప్పేసి ఇందులో ఉంచేసాను. అది బొప్పాస్ చెట్టు నేను వేయలేదు, ఆటోమేటిక్ గా వచ్చింది. సూపర్. ఇంతకు ముందు వచ్చింది పోత కాయలు నిన్న తీసేసాను. ఇదిగో కింద పిలకలు ఉన్నాయి కదా, పిలక 2 కాయలు ఉంటే తీసేసాను. ఇంతకు ముందు వచ్చింది మేల్ వచ్చేసింది, ఇప్పుడు ఫీమేల్ వచ్చింది. ఇది దానిమ్మ, ఇది కూడా నేను వాలంటరీగా వచ్చిన మొక్కే. నేను అది ఏం వేయలేదు, కొనేసి. సో ఇంకా ఫైనల్ ఫేజ్ ఆఫ్ ద గార్డెన్ అన్నమాట ఇది. సో ఇక్కడ ఏమున్నాయంటే కార్నర్ లో ఏంటి అది? ఈ 2 పారిజాతం. అంటే పడితే ఏరుతారా? పడితే బోల్డ్ పడతాయి, మొత్తం పారిజాతం అయిపోద్ది. ఇప్పుడు సీజన్ అయిపోయింది కదా, బాగా ఇందులోనే ఇంచుమించు ఒక 800 పువ్వులు 1000 పువ్వుల వరకు వస్తాయి. చాలా ఎక్కువ పువ్వులు వస్తాయి. నా దగ్గర ఉన్నాయి క్లిప్స్, అంటే 2 కుండీలు కలిపి 800 పువ్వుల వరకు అలాగ వచ్చి. ఒకసారి వచ్చింది 790 అని వచ్చాయి. అదే హైయెస్ట్ లెక్క పెట్టారు హైయెస్ట్. ఈ 2 ఇది సీడ్ తో ప్రొపగేట్ చేశాను. ఇది మొక్క కొన్నాను. ఇది కొన్న మొక్కకి చిన్న ఫ్లవర్ వచ్చింది, సీడ్ తో వచ్చిన దానికి పెద్ద ఫ్లవర్. ఎక్కువసేపు ఉండింది కూడా. కానీ ఇది మొత్తం గొంగళ పురుగుల వల్ల వదిలేసాను, కట్ చేస్తాను. లేకపోతే ఆ పై వరకు ఉందని, ఆ పై వరకు వెళ్ళిపోతే కట్ చేస్తాను ఇక్కడ రీసెంట్ గా. మరి సీజన్ అయిపోయింది కదా, మరి ఉన్న వేస్ట్ సీడ్స్ బోల్డ్. కానీ ఇంతవరకు కట్ చేశాను ఎందుకంటే అంతవరకు అయిపోయింది వేస్ట్. ఇంకా అంటే సీజన్ లేదు, మరి సీజన్ కూడా లేదు కదా వాటికి, ఇప్పుడు టైం మరి కాయదు కదా. ఇదంతా సాయిల్ ఏం కాదు, ఇదంతా చెత్త ఎక్కువ అయిపోయిందని, ఎక్కువ చెత్త అయిపోయిందని మట్టి పెట్టి విత్తనం పెట్టాను. ఆటోమేటిక్ 3 లేచాయి. ఇది చిక్కుడు ఆటోమేటిక్ లేచింది, ఇది బేర కూడా ఆటోమేటిక్ లేచింది. బేరే పెట్టాను, సారీ, నేను చిక్కుడు ఆటోమేటిక్ లేచింది. ఇది ఒక చిక్కుడు ఈ సేమ్ ఒక్కటే, నేను ఏమి అన్ని ఇదే నిన్న తీసేసాను. ఇదేంటంటే చుక్కకూర ఉంది ఇందులో, పాలకూర ఉంది, తీసేసాను. మళ్ళీ వేసాను, 3 days అయింది, జర్మినేషన్ వచ్చేసాను. జర్మినేషన్ స్టార్ట్ అయ్యింది. అది తోటకూర. అండ్ అందులో పుదీనా స్టార్ట్ అయింది, అది పుదీనా. మేము ఏంటంటే మిగిలిన ఆకుకూరలు పెద్దగా తినాం, గోంగూర తింటాం ఎక్కువ. గోంగూర ప్రస్తుతానికి ప్లేస్ లేక వేయలేదు. ఇది చిన్న ఫెవికాల్ డబ్బాలో మిర్చి. ఇల్లు చూడండి, ఇది ఎక్కడ తెచ్చేసాయి? ఇది నార్మల్ ఇంట్లో ఉన్న మిర్చికి విత్తనం ఉంటే వేసేసాను. ఇంట్లో ఉంటది కదా మిర్చి, ఇదన్నీ బాగా వస్తాయి. నార్త్ ఇచ్చింది, నేను కొన్నాను కదా, చెప్పాను కదా, విపరీతం. 30 days 30 days దీనికి స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ కొంటా తెలుసా? మనకి రాంభద్రపురం తెలుసా, నీకు ఐడియా ఉందా? ఓకే ఓకే, అక్కడ నర్సరీ ఉంటది వెనకాల. ఓకే, నాకేంటంటే ఇక్కడ పుష్పడ్రాగ్ దగ్గర ఒక అక్క అమ్ముతారు. ఆ అక్కకి నిజంగానే ఆ అక్క చాలా బాగా రెస్పాండ్ అవుతారు అనమాట. ఇది క్లవ్ బీన్స్. నేను ఫస్ట్ టైం వేసాను, రీసెంట్ గా వేసాను, కానీ ఫ్లవర్ స్టార్ట్ అవుతుంది కూడా అంతే సాయి, లేతగా ఉన్నప్పుడు తీసేయాలి. అవునా? లేకపోతే అసలు బాగో. కానీ నాకు తెలియదు ఇప్పుడు పండుతుందో లేదో అని, వస్తుందో లేదో అని. వస్తుంది, సీజన్ ఉండదు. సీజన్ ఉండదా? క్లవ్ బీన్స్ ఎప్పుడు వస్తాయి. అవునా? అవి భయం ఏం లేదు. ఇది నేను అనుకోకుండా వేసిన మొక్కకి బీన్స్ అని. ఇదే మొక్క చూడండి, కాయలైతే బీన్సా? ఓకే, బీన్స్ వచ్చింది. నేను అది ఎలా వచ్చిందో తెలియదు, అది చూసరికి కాయలు ఉన్నాయి. అండ్ ఇది చిక్కుడు కాదు, బర్బాటి. దీనికి కాయలు, ఇది చాలా లాంగ్ అన్నమాట. ఫస్ట్ ఒక హార్వెస్ట్ చేశాను, ఇప్పుడు సెకండ్ వస్తుందో లేదో తెలియదు, పడుకుంది అలాగా. అండ్ ఇది బర్బాటి. ఇగో సైజ్ అయితే చాలా పెద్దది, ఇది లాంగ్ వస్తున్నాయి బాగా. ఇగో చాలా పెద్ద సైజ్ వస్తుంది. మొన్న తీసాను, నాకు ఇంత వచ్చింది వెడల్పు. ఒక్కొక్కటి ఎక్కువ రాలేదు, కాకపోతే లేట్ గా వేసాను కదా, ఆన్ టైం కాకపోయి ఉండొచ్చు, అదంతా పాడేసింది. యాక్చువల్ గా ఇలానే అక్కడ కూడా అలానే అక్కడ కూడా ఉండాలి. మొత్తం తీసేసాను, టైం అంటే దాని సీజన్ అయిపోయింది. ఈ మందారం అయితే చాలా బాగుంటది కలర్. ఆ కలర్ చాలా బాగుంటది. అది డబల్ వస్తుంది అనమాట, జుమ్కీ లాగా వస్తుంది, కానీ చాలా బాగా వస్తుంది, బాగుంటది కలర్. ఇందులోనే పెట్టాను స్టెమ్, మల్బరీ స్టెమ్. పెద్దదైపోయింది, అది మార్చేసాను అందులో. తమలపాకు ఇది బ్రహ్మకంలో. నాకు దీనికోసం అర్థం కావట్లేదు, ఎప్పటి నుంచి అలానే ఒక లీఫ్ పెడితే 4 అయ్యే గానీ పట్టించుకోకుండా ఉంచాలి దీన్ని. అనుగారిని అడుగు. అవునా? నా దగ్గర చనిపోయింది, ఊరేళ్ళు వచ్చేసరికి. అక్కడ పెడితే చిగురు వచ్చింది, ఒకళ్ళు అంటున్నారు నీళ్ళలో పెట్టాలి, ఒకళ్ళు అంటున్నారు ఎండలో పెట్టాలి. ఎక్కడ పెట్టినా సరే దాన్ని కదపకుండా ఉంచాలి జాగ్రత్తగా. ఎక్కడ పెట్టకుండా తెలియదు, అలా వదిలేసాను. ఇది స్ట్రాబెర్రీ.
ఈసారి Okay. చాలా లేట్ గా వచ్చాయి. ఇవేంటి సిటీజీలో తీసుకున్నా అక్కడ తీసుకుని ఇది కూడా స్ట్రాబెరీ స్టార్ట్ అయ్యింది. చిన్న స్టార్ట్ అయ్యాయి. రన్నర్స్ వచ్చాయి, ఇంకా ఏంటో తెలియదు, చూడాలి. చాలా స్టార్టింగ్ ఇది తమలపాకు, ఓకే ఇది కస్తూరి, ఇది తులసి. ఇది లెమన్ గ్రాస్, లెమన్ గ్రాస్, తులసి. కూడా తులసి. చాలా బాగుంది సాయి మీ గార్డెన్. థ్యాంక్ యూ అన్న. సూపర్ పెంచుతున్నావు. ఏదో చిన్న టిప్ ఏంటంటే యంగ్ ఏజ్ లో గార్డెన్ స్టార్ట్ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎలాంటివి? అదర్ నావిగేషన్స్ లోకి వెళ్ళాలనిపించదు ఫస్ట్ Okay. థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మైండ్ డివేట్ అవ్వదు. లైక్ మైండ్ డివేట్ అవ్వడం గానీ, వేరే నావిగేషన్స్ లోకి వెళ్ళటం గానీ రిఫ్రెష్ గా ఉంటది. ఎప్పుడు గార్డెన్ కి వచ్చేసరికి నెగిటివ్ థాట్స్ ఉండవు. మెయిన్ థింగ్ ఏంటంటే వేరే ఆలోచనలకు వెళ్ళవు. చాలా బాగుంటది, ప్లెజెంట్ గా ఉంటది. ఎంగేజ్ లో చేస్తే చాలా బాగుంటుంది, అంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. పేషెన్స్ మెయిన్ పెరుగుతుంది. ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా? అంటే ఛాలెంజెస్ అంటే ఫెయిల్యూర్స్, ఛాలెంజెస్, నువ్వు వాటి నుంచి నేర్చుకున్నవి, తెలుసుకున్నవి. మొక్కల విషయంలోనా? మొక్కల విషయంలోనైతే స్టార్టింగ్ పెట్టేసేవాడిని, తెలియక నాకు కొందరు మిస్గైడ్ చేశారు. ಇಲ್ಲಿ డిఏపి వేస్తే చాలా ఎక్కువ వస్తుంది, ఆ కెమికల్ వేస్తే చాలా వస్తుంది, వాళ్ళందరూ అవే వేస్తారు, దాని వల్ల ఏం కాదు అని చెప్పేసరికి నాకు తెలియక ఎక్కువ వేసాను అని చచ్చిపోయి. అండ్ తర్వాత అంటే నేను బయట ఆన్లైన్ వెబ్సైట్ లో ఏవో ఫెర్టిలైజర్స్ అని అమ్మేశారు, కొనేసాను, అన్ని చచ్చిపోయాయి. నాకు అది చాలా బాధ అనిపించింది, విసుగొచ్చేసింది. పోతే పోయిందని వదిలేసాను. నెక్స్ట్ మళ్ళీ వీడియోస్ చూసి ఇంట్రెస్ట్ కలిగి అంతా అసలు కెమికల్ కాదు కదా ఏమీ లేకుండా సింపుల్ గా ఆర్గానిక్ పద్ధతిలోనే వెళ్ళాను. ఆర్గానిక్ లో ఏంటంటే ఒకసారి కూడా ఫెయిల్ అవ్వాలి. లైక్ ఏంటంటే ఫెర్టిలైజర్ అయిపోయిందని మొక్క చచ్చిపోవడం, కెమికల్ అలా 2-3 సార్లు వచ్చాయి. నాకు తెలియదు, ఫ్లవర్స్ కి కెమికల్ వేసేవాడిని అనమాట. పూర్తిగా ఆపేసాను నేను. అసలు ఏమి, నేను ఇచ్చే ఫెర్టిలైజర్ ఒక్కటే అక్కడ ఉంటది, చూపిస్తాను రండి. నేను ఇచ్చే ఫెర్టిలైజర్ ఒక్కటే, ఇదేని. ఇదేంటంటే నా దగ్గర ఆయిల్ కేక్స్, మస్టర్డ్ కేక్, కొబ్బరి చెక్క, ఆవాల చెక్క, ఏటేటి ఉన్నాయి నా దగ్గర, బకెట్లు ఏవి అవైలబుల్ ఉంటాయి అన్ని కొనేస్తాను, అందులో పడేస్తాను. లాస్ట్ లో 1 kg వేపపిండి వేసి వదిలేస్తాను. అది ఇలా నానేసేస్తాను. బకెట్లు వేసినప్పుడు చిన్న ఒక ఇంత పెద్ద బకెట్ కి ఇందులో సగం అది డైల్యూట్ చేసి వేసేస్తాను. ఇంకేంటి నేను అంతే, నా ఫెర్టిలైజర్ అది ఒక్కటే, ఆల్ మిక్స్. పెస్టిసైడ్స్ కి వేప నూనె వేస్తాను. కొత్తగా పెస్ట్లు అంటే ఈ మధ్య నీ బూరిడి తెగుళ్ళు ఏవో వచ్చాయి, ఇదేంటో తెల్లగా ఉంది, ఇలాంటి నల్లగా ఉంది, అది వచ్చిన తప్ప నాకు వేప నూనె నువ్వు రెగ్యులర్ గా వేస్తే మరి అంతే. వేప నూనె ఎక్కువ అండి, ఇంకేం వాడనన్నా. వేప నూనె బెటర్, కాకపోతే అందరూ తక్కువ క్వాంటిటీ వేస్తారు, నేను ఎక్కువ వేస్తాను వేప నూనె. నేను ఎక్కువ వేస్తాను కొద్దిగా, అది ఏమైతే అవనే అని చెప్పి కొద్దిగా ఎక్కువ వేస్తాను. నిజం చెప్పాలంటే కొద్దిగా టేస్ట్ చూస్తాను, ఘాటుగా ఉంటే నిజంగానే అది కొద్దిగా నాలుగుతో చూస్తాను, ఘాటుగా ఉందంటే ఓకే ఫైన్ అని చెప్పి స్ప్రే చేస్తాను. సో సాయి, నీ గార్డెన్ అయితే సూపర్ ఉంది సాయి. థాంక్యూ అన్న, థాంక్యూ. సడన్ గా వచ్చిన చాలా బాగా, యాక్చువల్ గా నాకు సడన్ గా వచ్చేయడం, నా దగ్గర కొన్ని లేవు, చాలా హార్వెస్ట్ చేసి ఇంకా సీజన్ అయిపోయింది కదా, ఇంకా జనవరి క్రాప్ గార్డెన్ కి ఈటీవీ అభిరుచి వాళ్ళు వచ్చారు సరే. అవును, ఎన్టీవీ వాళ్ళు. అవును, ఆ టైంకి ఏం లేవు. అవునా? ఏం లేకపోయినా ఇంకేం చేస్తాం, సడన్ గా చెప్పొస్తారు వాళ్ళకి. ఇంకొక డేట్ నేను ఇవ్వలేదు. యాక్చువల్ గా సడన్ గా వస్తేనే ఎఫర్ట్ కనబడుతుంది, అంటే ఎవరు నిజంగా ఏంటి అనేది తెలిసిపోద్ది నిజంగా. మరి అవార్డు తీసుకున్నాడు కదా, అసలు స్టోరీ ఏంటో చెప్పాలి కదా లోకానికి. సో నేను చూసాక నాకు అర్థమైంది, ట్రూగా అంటే కష్టం తెలుస్తుంది క్లియర్ గా, ఏం వేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏంటేంటి అంటే. ఇప్పుడు నేను తనకి స్టోరీస్ ఎందుకు మీకు అడిగి చెప్తున్నానంటే, తనకు అసలు మొక్కల గురించి, ఇప్పుడు మనిషిని పెట్టి చేయించడమో లేకపోతే ఇంకొకరు ఎవరో చూసుకోవడమో చేస్తే ఇంత మాటలు మాట్లాడలేడు. ఏ మొక్క ఏంటి అనేది తనకి మాత్రం తెలుసు. సో తన గార్డెన్ అన్నమాట, ఓన్ చేసుకున్న గార్డెన్. తను ఎంత టైం ఇస్తున్నాడు గార్డెన్ కి, ఎంత ఎఫర్ట్ ఇస్తున్నాడు, తనకి ఎంత ఇష్టపడుతున్నాడు ఆ పనిలో, ఇదంతా కూడా క్లియర్ గా తెలుస్తుంది అన్నమాట. సాయి, నువ్వు మామూలుగా గార్డెనింగ్ కాకుండా ఇంకేం చేస్తావు సాయి? నేను అంటే ప్రొఫెషన్ ఏంటంటే అడ్వకేట్. రీసెంట్ గా లేదు, అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ప్రాక్టీస్ చేస్తున్నాను 1 year నుంచి కోర్ట్ లో, సీనియర్ దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నాను. అండ్ మాది బిజినెస్ ఉంది అనమాట, మాది టెక్స్టైల్స్ హోల్సేల్ అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఉంది, ఓన్ గా పక్కనే ఉంటది. చేయాల్సిన అవసరం కూడా లేదు, కానీ వాళ్ళ మదర్ కోసం అండ్ తన పీస్ ఆఫ్ మైండ్ కోసం అది పర్సనల్ గా అది బాగుంటది. ఇందులో ఈ గార్డెన్ లో చేస్తే కొద్దిగా బాగుంటుంది, అది చెప్పలేము. అది ఎవరైతే ఓన్ గా చేస్తారో వాళ్ళకి ఫీల్ తెలుస్తుంది, ఎవరైనా చెప్తే తెలిసింది వేరు, ఓన్ గా
ఓన్ గా చేసేది వేరు. ఈ ఏజ్ లో ఉండేవాళ్ళు ఎట్లా అంటే ఉంటారంటే, చాలా మంది అంటారు ఏంటది ఎందుకు అంత పెద్దవాళ్ళు చేసుకుంటారు లేకపోతే లేడీస్ చేస్తారు అని అనుకుంటారు కానీ బట్ రాంగ్ అండి. చాలా వరకు ఫార్మర్స్ అందరూ మగాలే, మేలే. అది నేను మొన్న గుర్తుపెట్టుకోండి. మీట్లో కూడా అదే అదే చెప్పాను అన్న సార్. నేను అది చాలా బాగా నచ్చింది. ఆ కౌంట్ రివర్స్ అయిపోవాలి అన్నారు, నేను అది విన్నాను బాగా. ఆ. అందరూ చేయొచ్చు, యంగ్ ఏజ్ లో చేస్తే దీంట్లో కూడా చాలా ఎదుగుదల ఉంటది. బాగా మైండ్ ఇంకా పెట్టి ఆలోచిస్తే చాలా స్టెప్స్ ఉంటాయి ఇంకా And, ఆలోచించాలి అంటే. నువ్వు ఇంకా ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో నువ్వు మొక్కలు పెంచడం అనేది ఇంకా ఎక్కువ మందికి స్ప్రెడ్ చెయ్యు. నీ జనరేషన్ వాళ్ళకి ఎక్కువ మందికి అందాలంటే నీ ఫ్రెండ్ సర్కిల్ లో వాళ్ళకి సీడ్స్ అనో లేకపోతే మొక్కలనో ఇస్తూ ఉండు. అండ్ వాళ్ళని తప్పకుండా, ఇన్స్పైర్ చెయ్యు. So, తప్పకుండా. తప్పకుండా బాగా హెల్ప్ అవుతుంది నిజానికి. నేను నా గైడ్ అంటే నా టిప్ ఏంటంటే ఫ్యామిలీస్ ఉంటారు కదా చాలా వరకు, వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, మార్నింగ్ వెళ్ళేటప్పుడు వాళ్ళ పిల్లల్ని కూడా ఇంటరాక్ట్ చేస్తే చాలా మంది మారుతారు. అంటే ఇప్పుడు మాదిక్యం తీసుకొస్తున్నాను డాబా మీదకి. సేమ్ యాస్టీజ్ అలానే వాళ్ళ పిల్లల్ని తీసుకొస్తే వాళ్ళకి కూడా మెల్లిమెల్లిగా అలవాటు అవుతుంది, మైండ్ అనేది డెఫినెట్లీ మారుతుంది. ఇప్పుడు నేను మా మమ్మీ దగ్గర నుంచే కదా నాకు ఇలా వచ్చింది. సో ఆటోమేటిక్ గా మైండ్ మారిపోతుంది అనమాట. చాలా మంది యంగ్ ఏజ్ లో ఉంటేనే దీని విలువ తెలుస్తుంది డెఫినెట్లీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి. Thank అండ్ you అన్న. ఇదిగోండి మన వెబ్సైట్ లోంచి సీడ్స్ అన్నమాట ఇవి. ఓ థ్యాంక్ యూ సో చిన్న మచ్ గిఫ్ట్. అన్న, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఒకసారి ట్రై చేయ. నేనైతే అన్ని నేను ట్రై చేసి బాగున్న సీడ్స్ నేను పెట్టాను వెబ్సైట్ లో. షూర్ అన్న. సో నువ్వు కూడా ఒకసారి ట్రై చేసి ఏం నా actual గా బాగుందో నేను ఏంటో ఇంకా ఒకసారి చూడు. సీజన్ స్టార్ట్ అయింది, కొనాలి సీడ్స్ అనుకుంటున్నాను. లేదు ఇవి నేను కొన్ని అలా చేతికి అందినవన్నీ తీసుకొచ్చాను అనమాట. ఓకే, సో నాకు ఇంకా ఏమైనా కావాలన్నా ఇందులో ఏమైనా ప్రాపర్ గా జర్మినేట్ అవ్వకపోయినా మీకు నువ్వు నాకు చెప్పాలి. చెప్తే షూర్ గా, దాన్ని బట్టి నేను అవతలని షూర్ ఇది గా, బాగాలేదు అని చెప్పి నేను మళ్ళీ మార్చడానికి ఇంకో ట్రై చేస్తాను. తప్పకుండా. నేనైతే టెస్ట్ చేశాను. But Okay. నాది కూడా జడ్జిమెంట్ తప్ప ఉండదు కదా ఒక్కసారి. ఓకే ఓకే, ఓకేనా? తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి. థ్యాంక్ యూ, హ్యాపీ గార్డెనింగ్. హ్యాపీ గార్డెనింగ్. మీ అందరికి వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దామండి. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.